నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. మోడీ 10 ఏళ్లు ప్రధాని హోదాలో దేశాన్ని పాలించిన నేత ఇప్పుడు మరోసారి ఎన్నికల పరీక్షకు రెడీ అవుతున్నారు. హ్యాట్రిక్ కొడతామంటున్నారు. ఇంకా ఓ అడుగు ముందుకేసి ఈసారి 400 సీట్లు ఖాయమంటూ మాట్లాడుతున్నారు. సరే, కాన్ఫిడెన్స్ ఉండడం తప్పు కాదు. మరి ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది? ఎలాంటి అభివృద్ధి జరిగింది? గెలిస్తే ఏం చేస్తారని చెబుతున్నారు? బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అన్న ప్రశ్నల నుంచి సమాధానాన్ని డీకోడ్ చేద్దాం. ప్రచారాల్లో మోదీ డిఫెన్స్ లో పడ్డారా? 10 ఏళ్లలో ఏం చేశామో చెప్పలేకపోతున్నారా? గెలిస్తే చేసే పనులపై క్లారిటీ లేదెందుకు? మంగళసూత్రాల చుట్టూ ప్రచారం తిప్పుతున్నారెందుకు? కులగణన, రిజర్వేషన్లు కీ పాయింట్ అవుతున్నాయా? గెలుపుపై కమలంలో డౌట్లు పెరుగుతున్నాయా? రైట్, ఈ ప్రశ్నలన్నింటినీ ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మరోసారి సార్వత్రిక సమరానికి సిద్ధమైంది. మూడోసారి గెలుపు పగ్గాలు అందుకోవాలని అధికార బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కమలం పార్టీ మాత్రం ప్రచారాల్లో ఒక్కసారిగా రూట్ మార్చేసింది. నిజానికి గత 10 ఏళ్లు పవర్లో ఉన్న బీజేపీ ఇన్నేళ్లలో ఏం చేశామో రోజువారీ సభల్లో చెప్పుకోవాలి. అలాగే తాము మళ్లీ మూడోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది కూడా చెప్పుకోవాలి. కానీ అలాంటిదేమీ జరగట్లేదు. ఈ రెండూ కాకుండా ప్రధాని మోదీ ఫోకస్ అంతా కాంగ్రెస్ ను కార్నర్ చేయటంపైనే పెట్టారు. 10 ఏళ్లు అధికారంలో లేని పార్టీ గురించి ఇప్పుడు చేస్తున్న ప్రచారం అసలు వర్కౌట్ అవుతుందా అన్న డౌట్లు కమలం శిబిరంలో కనిపిస్తున్నాయి. తాము అభివృద్ధి చేశామంటే ఎన్నికల ప్రచారంలో పెద్దగా వర్కౌట్ అవదనుకున్నారో ఏమో గాని హస్తం పార్టీని మోదీ కార్నర్ చేస్తున్నారు. ఇటీవలే అయోధ్యలో రామ మందిరంలో మోదీ దగ్గరుండి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేశారు. అక్కడ దళిత, ఆదివాసీలను ఎందుకు పిలవలేకపోయారన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం ఇవ్వలేకపోయారు. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగా 2014 నుంచి 2024 వరకు బీజేపీ అధికారంలో ఉంది. చెరో 2 టర్మ్లు పూర్తయ్యాయి. ఇప్పటి టర్మ్ చాలా ఆసక్తికరంగా మారింది. సైలెంట్ ఓటర్ల ఎఫెక్ట్ చాలా ఉంటుందని 2014 నాటి ఎన్నికలు రుజువు చేశాయి. అప్పుడు కాంగ్రెస్ మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందని చాలా మంది అనుకున్నారు. సీన్ కట్ చేస్తే బీజేపీ పవర్లోకి వచ్చింది. ఇప్పుడు కూడా కమలం పార్టీకి ఎడ్జ్ ఉందన్న ప్రచారం జరుగుతున్నా సైలెంట్ ఓటర్ల భయం బీజేపీ నేతలకు పట్టుకుందా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. వరుసగా 2 టర్మ్లు ఏదైనా ప్రభుత్వం ఉంటే జనంలో సహజంగానే యాంటీ ఇంక్యుబెన్సీ పెరుగుతుంది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ సైలెంట్ ఓటర్లలో కనిపిస్తుండటంతోనే ప్రధాని మోదీ ప్రచారంలో రూట్ మార్చారని అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపద లూటీ చేస్తుందని, ఆస్తుల సర్వేలో అందరి సంపద లాక్కుంటారని, చివరకు మహిళల మెడలో మంగళసూత్రాలు కూడా లాగేసుకుంటుందని, ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకుంటుందని, గోడల్లో దాచుకున్న వాటిని బద్దలు కొడుతుందని, చనిపోయాక కూడా కాంగ్రెస్ వదలదని, ఆస్తుల్ని వారసులకు చెందకుండా వారసత్వ ట్యాక్స్ వేసి స్వాధీనం చేసుకుంటుందని, ఓబీసీ రిజర్వేషన్లకు కోతపెట్టి ముస్లింలకు ఇస్తుందని, సంపదలో ముస్లింలనే మొదటి హక్కుదారుగా మారుస్తుందని, ఇలా ఒక్కటేమిటి ఎన్నెన్నో చెబుతున్నారు మోదీ. వరుసగా చేస్తున్న ఈ కామెంట్లు చూస్తే మోదీ ప్రచారంలో పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారన్న విషయం అర్థమవుతోందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. లేకపోతే ప్రధాని ఇలా ఎందుకు మాట్లాడతారన్న డౌట్లను వినిపిస్తున్నారు. కాంగ్రెస్ ने अपने मैनिफेस्टो में जो कहा है वो चिंताजनक है, गंभीर है और ये माओवाद की सोच को धरती पर उतारने की उनकी कोशिश है. उन्होंने कहा है कि अगर कांग्रेस की सरकार बनेगी तो हर एक की प्रॉपर्टी का सर्वे किया जाएगा. గత 10 ఏళ్లలో ఏం చేశాం, గెలిస్తే ఏం చేస్తాం, ఈ విషయాలపై మోదీ ఎక్కువగా ఫోకస్ పెట్టకుండా మాటరంతా హస్తం పార్టీ చుట్టూనే తిప్పుతున్నారు. ఏ ఎన్నికల చరిత్ర చూసినా, గత సమీకరణాలు అబ్జర్వ్ చేసినా 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న ఏ పార్టీనైనా టార్గెట్ చేసి మెజార్టీ ఓటర్ల మైండ్ సెట్ మారుద్దామంటే వీలు కాదన్నది ఎవరో చెబుతున్నది కాదు, చరిత్ర చెబుతున్న నిజం.
జాతీయ స్థాయిలో బీజేపీ ప్రచార సరళి చూస్తుంటే కాంగ్రెస్ ను కార్నర్ చేస్తూ ముందుకెళ్లటమే టార్గెట్ గా కనిపిస్తోంది. కానీ గెలుపు తీరాలకు చేర్చటానికి మాత్రం వర్కౌట్ కాదని గుర్తించలేకపోతున్నారా? రైట్. మరో ఇష్యూ. దేశంలో ఇప్పుడు బీజేపీ పేరు కంటే మోదీ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. పూర్తిగా తన చరిష్మాను నమ్ముకునే ఎన్నికలకు వెళుతున్నారు ప్రధాని. ఈసారి బీజేపీ మేనిఫెస్టో కవర్ ఫోటో చూడండి. మోదీకి గ్యారంటీ అని ఒక డైలాగ్, కింద ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అని ఓ డైలాగ్ పెట్టారు. అంతేగాని ఫిర్ ఎక్ బార్ బీజేపీ సర్కార్ అని, బీజేపీకి గ్యారంటీ అని గాని ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రస్తుతం దేశం ముందు చాలా సవాళ్లున్నాయి. వాటిని డీకోడ్ చేసే ప్రయత్నాలు జరగటం లేదు. కేవలం ప్రత్యర్థిపై అటాకింగ్ మోడ్ నే మోదీ నమ్ముకుంటున్నారు. ఇది ఎంతవరకు ఓట్లు రాలుస్తుందో చూడాలి. భారత్ ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని మొదట్లో చెప్పిన మాటను పక్కన పెట్టేశారు. $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా తీసుకెళ్తామని చెప్పింది పక్కన పెట్టేశారు. ఇప్పుడంతా కాంగ్రెస్ పై అటాకింగ్ నే నమ్ముకుంటున్నారు. బీజేపీ మేనిఫెస్టోలో ఏ పేజ్ తిరగేసినా మోదీకి గ్యారంటీ, ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్, మోదీ ఫోటోలే కనిపిస్తుంటాయి. మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్టు, క్రీడాకారులను దీవిస్తున్నట్లు, వృద్ధులను ఆలింగనం చేసుకున్నట్లు, యువకులకు పాఠాలు చెబుతున్నట్లు, మహిళా రైతులకు డ్రోన్ శిక్షణపై అవగాహన కల్పిస్తున్నట్లు, విదేశీ అధ్యక్ష ప్రధానులతో కలిసి చెట్టాపట్టాలేసుకున్నట్లు, పార్లమెంటులో సెంగోల్ పట్టుకున్నట్లు, పంచకట్టులో తిరునామధారిగా, ఇస్రోలో కలివిడిగా తిరుగుతున్నట్టు, కేదార్నాథ్లో తపస్సు చేస్తున్నట్లు, ఫైటర్ జెట్లో విహరించినట్లు, బార్డర్లో సైన్యంతో. ఒక్కటేమిటి, సింగిల్ లీడర్ మల్టీ షేడెడ్ ఫోటోలు దర్శనమిస్తాయి. ప్రజలకు వాగ్దానాలను నెరవేరుస్తామన్న నమ్మకం కలిగించడం కోసమే మోదీకా గ్యారంటీ అన్న పదాలను ఉపయోగించామని ప్రధానమంత్రి చెప్పుకున్నారు. గత మేనిఫెస్టోలో చెప్పినట్టు జాతీయ పౌరుల రిజిస్టర్ను ఏర్పాటు చేసి అక్రమంగా వలస వచ్చిన వారిని ఏరిపారేస్తామన్న వాగ్దానం లేదు. ధరలను తగ్గిస్తామని, రైతుల ఆదాయం ఫలానా సంవత్సరానికల్లా రెట్టింపు చేస్తామన్న హామీలు లేవు. మధుర, కాశీ వంటి వాటి జోలికి పోలేదు. రైతులకు మద్దతు ధరపై చట్టబద్ధత కల్పిస్తామని, యువకులకు శిక్షణతో పాటు వృత్తి కల్పిస్తామని, ప్రతి పేద మహిళకు 1,00,000 నగదు ఇస్తామని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామని, కుల జనగణన జరిపి అన్ని వర్గాలకు సరైన సామాజిక న్యాయం చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలాంటివేవీ బీజేపీలో లేవు. అసలు అలాంటి హామీలివ్వాల్సిన అవసరం లేదన్నది మోదీ, బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. మొత్తంగా 78 పేజీల మేనిఫెస్టోలో చాలా వాగ్దానాలు పాతవే. తమ మేనిఫెస్టో చూసి మోదీ భయపడ్డారని కాంగ్రెస్ నేతలంటున్నారు. అన్నట్లుగానే రోజులు గడుస్తున్నా కొద్దీ ప్రచారంలో రూట్ మార్చేసి హస్తం పార్టీని కార్నర్ చేసే పనిలో పడ్డారు పీఎం. అచ్చే దిన్ ఆయేగి, సబ్కా సాథ్ సబ్కా వికాస్, హర్ హర్ మోదీ, విశ్వగురు, అమృతకాల్ వంటి మాటలు వినిపించే పరిస్థితి లేదు.